హలో, ఏమే కల్పన? ఇంట్లోకి ఎవడో వస్తానన్నాడు కదే, అదే రెంట్కి. ఇంతవరకు ఎవరు రాలేదెవరు? ఏమోరే, 3 రోజుల నుంచి వస్తా అంటున్నాడు. ఆడి కోసం నేను కళ్ళగంటున్నాను. అంటే కళ్ళగంటవంటే నాకు తోడుంటాడని. అదేలేవే, పగలింట్లో, రాత్రి నా దగ్గర. 2 రకాలుగా కూడా ఉపయోగపడతాడు కదా. అదే అంటున్నాను నేను. సరే కానీ నువ్వు అర్జెంట్గా ఒకసారి ఆడికి ఫోన్ చేసి వాడు ఇప్పుడు వస్తాడో లేదో కనుక్కొని చెప్పు, సరేనా? సరే, ఉంటాను. ఈ వంశీగాడు ఎక్కడికి పోయాడు? ఎరా వంశీ, ఎక్కడ తగలడ్డా? ఇప్పుడు ఎక్కడమేంట్రా? రాత్రంతా ఆడాడితే పొద్దున్న ఎగలేవేంటి? తొందర రెడీ అయ్యిరా. ఈడొకడు వేసేది 2 రౌండ్లే కానీ తెల్లార్లు పడుకునే ఉంటాడు. చెప్పవే, వస్తున్నాడు రావట్లేదు ఇప్పుడు? బయలుదేరాడా? సరేలేవే, డైరెక్ట్గా మాట్లాడేనా? ఏమనుకోడు కదా, భయపడి పారిపోయాడు అనుకోవే. అప్పుడు నాకు ఇంకో కంపెనీ కూడా లేదే బాబు, వాడినే సెట్ చేయాలి అట్లా కొట్లా. నువ్వు చేసావా టిఫిను? నేను ఇప్పుడే రెడీ అయ్యానే. లేట్ అంటే ఏముంది, వంశీగాడు కొత్తోడు, వాడికి ఏం వచ్చి సావదు. మరి నేను సాటిస్ఫై అవ్వాలంటే నా తిప్పలు నేను పడాలి కదా. వాడు చేతనంతసేపు వాడు, నాకు చేతనైనప్పుడు నేను. ఎలాగోలా తెల్లారిదాకా పోరాటం ఆడి పొద్దున పడుకున్నానే, అది సంగతి. సర్లేవే, అబ్బాయి వస్తే మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను. ఇంతకటి ఈ ప్రోగ్రాం ఏంటే? అవునా, ఆల్రెడీ బెడ్ మీద ఉండడం ఏంటే? టైం ఎంత అయిందే? పొద్దున్న 10ంటికి మొదలు పెట్టేశావేంటే? అవునా, ఎవడే క్యాండిడేట్? మంచి రసకుడేనా? బాగానే దున్నుతున్నాడా? నిజమా? ఓసారి నా దగ్గర కూడా పంపించవచ్చు కదే, నన్ను కూడా ఒక ఆట ఆడుకుంటాడు కదే. సరేలే, నువ్వు ఇలా కోఆపరేట్ చేసావనుకో, నా దగ్గర ఎవరైనా మంచి మొగుడు వచ్చాడనుకోవే, నీకు కూడా పంపిస్తా నేను. కొన్ని రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేద్దు కానీ. సర్లేవే, అబ్బాయి వస్తే మాట్లాడి ఫోన్ చేస్తా. వంశీ, ఒరే వంశీ. వస్తున్నా. ఎంతసేపు రా? త్వరగా రా. వస్తున్నా. ఏరా వంశీ, ఇప్పుడే తెల్లారిందా? ఏం తెల్లారడమే బాబు, తెల్లార్లు రఫ్ ఆడించేసావు కదే. అయినా అంత స్పీడ్ ఏంటి నీకు? స్పీడే ఉందిరా. ఏమనుకున్నావు మరి? ఆట ఆడితే అలా ఉండాలి, ఇలా మ్యాగీలా ఉంటాయట. అది సరే గాని, నీకు ఇంత స్టామినా ఎక్కడి నుంచి వస్తుంది? అది ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. ఓ, నీలా చేతకానోడికి తెలియదులే. అయినా ఏంటో 2 నిమిషాలకి అవుట్ అయిపోతున్నావు. అవుట్ అవ్వడం కాదు దివ్య, అసలు నువ్వు ఎక్కడ చేయనిస్తావు? నన్నే దున్నేస్తున్నావు.